మనలో ఎంతోమంది ఏదో చేద్దాం అని అధిక వడ్డీలకు అప్పు తీసుకుని మొత్తం పోగొట్టుకుంటారు లేదా ఖర్చు పెట్టేస్తారు. మరోవైపు జీతం తక్కువగా ఉంటుంది, ఎలా మేనేజ్ చెయ్యాలో అంతుపట్టదు, అంతా టెన్షన్. సో అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఇప్పుడు మేము చెప్పే టిప్స్ పాటించారంటే తొందరగా మీరు ఈ అప్పుల బాధ నుండి బయటపడిపోవచ్చు. వాస్తవానికి ఎంతోమంది మధ్యతరగతి వారు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. వారికి వచ్చే సాలరీ జాగ్రత్తగా చూసుకుని వాడుకుంటారు. కానీ ఒక్కోసారి కుటుంబంలో ఒకరికి పెద్ద అనారోగ్య సమస్య వచ్చినా లేదా ఏదో సైడ్ బిజినెస్ చేయాలి అనే ఉద్దేశ్యంతో అప్పు చేసినా, తెలిసిన వారు ఇబ్బందుల్లో ఉన్నారని అడిగినా సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అప్పు చేయాల్సి వస్తుంది. అప్పుడు అది బాగానే ఉంటుంది, సమస్య నుండి బయటపడతాము. కానీ అదే అప్పు రోజురోజుకి భారంగా తయారవుతుంది. నెలవారీ ఇంటి ఖర్చులు పోగా మిగిల్చిన డబ్బు అప్పులకు కట్టాలి. ఇది తలకు మించిన భారం అవుతుంది. ఏమీ తోచదు, భయం, టెన్షన్ పెరిగిపోతుంది. ఇలాంటప్పుడే కొంచెం ప్రశాంతంగా ఆలోచించాలి. ఇలాంటి సమస్య నుండి బయటపడటం కొంచెం కష్టమే, కానీ అసాధ్యమేమీ కాదు. మనం అప్పు చేశామంటే దానికి కట్టాల్సిన వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. అన్నిటికన్నా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కొత్తగా అప్పులు చేయడం పూర్తిగా మానుకోవాలి. మీరు అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం లేదా ఏదో ఒక అవసరానికి మళ్ళీ అప్పు చేయడం ఆపేయాలి. మీరు అప్పు తీర్చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో అప్పు చేస్తూ పోతే ఎటువంటి ప్లాన్ కూడా వర్క్ అవుట్ కాదు. ఇక మీ అప్పులు పేపర్పై లిస్ట్ అవుట్ చేయండి. మొదటగా అప్పుపైన మీకు ఒక క్లారిటీ ఉండాలి. అప్పు ఉంది అని భయపడిపోవద్దు. కూల్గా ఎంత అప్పు ఉందో చూసుకోండి. ఆ తర్వాత తక్కువగా ఉన్న అప్పు మొత్తం మొదటగా క్లియర్ చేయండి. అప్పుడు అప్పులు తీర్చేస్తున్నాంలే అనే పాజిటివ్ ఫీల్ వస్తుంది. ఇక తరువాత స్టెప్ ఏంటంటే ఒక 6 నుండి 12 నెలల వరకు మీ లైఫ్ హాలంతా స్టైల్ పూర్తిగా మార్చుకోవాలి. ఇక్కడే మనకు ఎక్కువ అమౌంట్ సేవ్ అవుతుంది. మరోపక్క మీ ఆదాయం కొంతైనా పెంచుకునే మార్గం వెతకండి. వీకెండ్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ మొదలైనవి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. మీ సాలరీ 22,000 అనుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత 8,000 అప్పులు కట్టేందుకు మిగిలింది అనుకోండి. మీ అదనపు ఆదాయం 4,000 అనుకుంటే మొత్తం ఓ 12,000 జమ అవుతుంది. మీ మొత్తం అప్పు 1,12,000 అయితే ఒక ఏడాదిలోపే ఆ అప్పు మొత్తం తీర్చేయవచ్చు. అదేగనక మీరు అదనపు ఆదాయం లేకుండా అదే అప్పు తీర్చాలంటే 3 ఏళ్లకు పైనే పడుతుంది. అంతే కదా. మరో ఐడియా ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ అప్పు పైన ఎక్కువ వడ్డీ అంటే 36% పడుతోంది అనుకుంటే ఒక పర్సనల్ లోన్ 15%కి దొరికితే తీసుకుని క్రెడిట్ కార్డ్కి పూర్తిగా కట్టేయవచ్చు. ఇది ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది అంటే మీరు డిసిప్లిన్గా ఉండి మళ్ళీ క్రెడిట్ కార్డ్ వాడను అని ఖచ్చితంగా అనుకుంటేనే. ఒకవేళ మీకు కుదిరితే బ్యాంక్ వారితో మాట్లాడి చూడండి. ఈ ఈఎంఐ రీస్ట్రక్చర్ లేదా ఇంటరెస్ట్ రేట్ తక్కువ చేయాలని అడిగి చూడండి. అలాగే సెటిల్మెంట్ లేదా డిఫాల్ట్ ఆప్షన్ గురించి అడగండి. బ్యాంక్ వారు మిమ్మల్ని డిఫాల్ట్కి వెళ్లకుండా కొంత అమౌంట్ పే చేసేందుకు అనుమతిస్తారు. అయితే మీరు ఎప్పుడూ ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అవి ఏంటంటే పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయడం, కుటుంబం దగ్గర అప్పు గురించి దాచడం, అప్పు ఇచ్చిన వారి ఫోన్ కాల్స్ ఎత్తకపోవడం, ఇలాంటివి చేయవద్దు. అలాగే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. టెన్షన్ పడడం, ఎవరైనా ఏమనుకుంటారో అని భయం, ఇలాంటివి పెట్టుకోకండి. మీరు అప్పుని మీ లైఫ్లో వచ్చిన ఒక సిచ్యువేషన్లా చూడండి. అంతేగాని ఆ అప్పు మీ జీవన్మరణ సమస్యలా చూసి భయపడకండి. ఎంతోమంది మన చుట్టూ భయంకరమైన అప్పుల నుండి మెల్లగా బయటపడి మళ్ళీ ఫైనాన్షియల్ సక్సెస్ చూసినవారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. ఇక అప్పుల నుండి బయటపడిన తరువాత మీరు చేయాల్సింది ఏంటంటే 6 నెలలకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోండి. ఈఎంఐలు మానుకోండి. అలాగే మీ ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టి అప్పుడు ఖర్చు చేయండి. ఇలా చేస్తే మీరు ఫైనాన్షియల్గా సేఫ్ పొజిషన్లో ఉంటారని మేము నమ్ముతున్నాం. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.